ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे కృష్ణ। ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి అధ్యాయము 3వ అధ్యాయంలోని 26వ శ్లోకం. ఎవరైనా చదువుతారా? 3.26 3వ అధ్యాయంలోని 20. ప్రభుజీ చదువుతాం ప్రభుజీ. ఇద్దరు చదవం, ఓన్లీ 2 people. ఓకే, ఫస్ట్ చదవండి. చదవమంటారా ప్రభుజీ? హరే కృష్ణ. శ్లోకము తాత్పర్యం రెండు చదవండి. తాత్పర్యం అంటే మీన్ ట్రాన్స్లేషన్, అనువాదం. ఓకే. అధ్యాయం 3 26వ శ్లోకం. నా బుద్ధి భేదం జనయే అజ్ఞానాం కర్మ సంజ్ఞానం జోషయేత్ సర్వ కర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. అందుకే కర్మఫలాల పట్ల ఆసక్తులైన అజ్ఞానుల మనస్సులను కలత పెట్టకుండా ఉండాలంటే విద్వాంసుడు వారి కర్మను ఆపకూడదు. పైగా భక్తిభావంతో పనిచేస్తూ అతడు క్రమంగా కృష్ణ భక్తి భావన వృద్ధి అయ్యేందుకు వారిని నానా రకాల కర్మలలో నెలకొల్పాలి. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ ఎన్నో శ్లోకం ప్రభుజీ? 3వ అధ్యాయంలోని 26. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. పుస్తకం ఉన్నవాళ్ళు చదవండి, రెడీగా ఉన్నవాళ్ళు చదవండి. నా బుద్ధి భేదం జనయేద జ్ఞానం కర్మ సంజ్ఞానం జోషయేశ్వర కర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. అందుకే కర్మఫలాల పట్ల ఆసక్తులైన అజ్ఞానుల మనస్సులను కలత పెట్టకుండా ఉండాలంటే విద్వాంసుడు వారి కర్మను ఆపకూడదు. పైగా భక్తి భావంతో పనిచేస్తూ అతడు క్రమంగా కృష్ణ భక్తి భావన వృద్ధి అయ్యేందుకు వారిని నానా రకాల కర్మలలో నెలకొల్పాలి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ నేను చదువుతాను ప్రభుజీ. 15 minutes ఉన్నాయి మాతాజీ, తర్వాత చేద్దాం. ఓకే, నెక్స్ట్ శ్లోకం తర్వాత చేసుకుందాం. ఓకే, హరే కృష్ణ. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే కర్మయోగం. ఈ చాప్టర్ పేరు వచ్చేసి కర్మయోగం. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే కృష్ణ భగవానుడికి ఎటువంటి కర్మలు నిర్దేశించబడలేదు. అవునా? కృష్ణుడికి ఎటువంటి పని అనేది ఉండదు మనకున్నట్టుగా, ఎందుకంటే ఆయన దేవాది దేవుడు కాబట్టి. అయితే కృష్ణుడు చెప్పేటువంటి విషయం ఏంటంటే జనక మహారాజు ఆయన సంపూర్ణమైనటువంటి ఆత్మతత్వం తెలిసినటువంటి వాడు, ఆయన ఆత్మజ్ఞానం పొందినటువంటి ఆయనకి ఆత్మజ్ఞానం ఉన్నది, ఆత్మానుభూతి ఉన్నది. ఆత్మానుభూతి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కర్మలను చేయవలసినటువంటి అవసరము లేదు. అంటే ఈ కర్మ అనేది ఎందుకు ఉన్నది అంటే భగవంతుడు చెప్పిన విధంగా మనం నడుచుకుంటే మనలో పవిత్రీకరణ అనేది జరుగుతుంది. అంటే మనని పవిత్రీకరించడానికి ఇచ్చినటువంటిదే కర్మ అని. అది ఎలాగంటే ఇప్పుడు మనం ప్రతిరోజు భోజనం తింటాం, కానీ ఆహారాన్ని కూడా మనము ఒక ఔషధం కింద కూడా తీసుకోవచ్చు. తెలుసా మీకు? మీరు తీసుకోవాల్సినటువంటి ప్రమాణాలు తీసుకుంటే ఆహారమే ఔషధం కూడా అవుతుంది. అంటే ఎలాగ తీసుకుంటే అది తీసుకోవాల్సినటువంటి ప్రమాణంలో తీసుకుంటే, తీసుకోవాల్సిన విధంగా తీసుకుంటే, తీసుకోవాల్సినటువంటి పదార్థాన్ని తీసుకుంటే అప్పుడు ఆహారమే ఔషధం అవుతుంది. అదే మనము ఏ విధముగా తీసుకోకూడదు, విరుద్ధ ఆహారం తీసుకున్నాం అనుకోండి, ఆ సమయానికి తగినటువంటి భోజనం కాకుండా తీసుకున్నాం అనుకోండి, లేకపోతే తీసుకోవాల్సిన ప్రమాణంలో కాకుండా ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, తీసుకోకూడదగినటువంటి మనం ఆహారాన్ని తీసుకున్నట్టయితే అదేమవుతుంది? అదే విషయం అవుతుంది. అదే మనకి రోగాన్ని కలుగజేస్తుంది. అవునా?
అదేవిధంగా కర్మ అనేది కూడా అలాంటిదే. మనము కర్మని మనకి నచ్చినట్లుగా మనం చేసామనుకోండి, నేను నా ఇంద్రియ ప్రీతి కోసమని, అంటే నా ఇంద్రియార్థాలని భోగించాలి అనేటువంటి వాంఛతోటి నేను నా ఇంద్రియాన్ని సంతృప్తి పరచాలి అనే ఒక మెంటాలిటీ ఉంది చూసారా, ఆ మెంటాలిటీ తోటి నేను జస్ట్ ఒక అజ్ఞానంతో నేను పనిచేశాను అనుకోండి, కేవలం ఇట్టుగానే నాకేదో ఒక మామూలు జనరల్గా సామాన్య మనుషులు చేసినట్టు చేస్తే ఏమవుతుందంటే ఆ కర్మ అనేది మనకి బంధనం అనేది కలుగజేస్తుంది. అదే మనం తెలుసుకొని జ్ఞానంతో పనిచేసామనుకో, జ్ఞానాన్ని తెలుసుకొని, జ్ఞానం ఏంటి? సంబంధ జ్ఞానం, భగవత్ సంబంధ జ్ఞానాన్ని తెలుసుకొని, అలాగే ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకొని, నేను ఎందుకు ఈ పని చేయాలి, నా కర్తవ్యం కింద నేను చేయాలి అనేటువంటి భావనతోటి నిర్మమో నిరహంకార, అంటే మమకారము అహంకారము లేకుండా ఆ విధంగా చేసినటువంటి పని, భగవంతుడి సంతృప్తి కోసం చేసినటువంటి పని, అటువంటి పని మనకి మోక్షాన్ని కలుగజేస్తుంది. సో బంధనం, మోక్షం రెండు కూడా మన చేతిలోనే ఉన్నాయి. ఈ విధంగా అయితే ఆరోగ్యము, రోగము రెండు మన చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు అందరికీ రోగం వస్తున్నది అంటే ఎందుకు వస్తున్నది రోగము? అంటే అఫ్కోర్స్ కొన్నిసార్లు అది విధి ఉంటుంది. అలా కాకుండా చాలాసార్లు ఏం జరుగుతుందంటే మనం తినకూడని పదార్థాలని తినకూడని ప్రమాణంలో ఎక్కువగా తీసుకుంటున్నాం భోజనం. అదే 90% రోగానికి కారణం ఏంటంటే ఎక్కువ తినడం వల్లనే రోగం వస్తున్నది, కానీ తక్కువ తినడం వల్ల రోగం రావట్లేదు ఎవరికి కూడా. అంత తినకూడదు యాక్చువల్గా, కానీ తింటున్నాం కాబట్టి రోగం వస్తుంది. అలాగే కర్మ కూడా ఎంత చేయాలో అంత చేయాలి, ఏ విధంగా చేయాలో అలా చేయాలి, భగవంతుడు చెప్పిన విధంగా చేయాలి. చేయకపోతే అది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. అయితే జనక మహారాజు ఏం చేశాడట? జనక మహారాజు ఆత్మానుభూతి కలిగినటువంటి వాడు. సరే, ఆత్మానుభూతిలో కూడిన జీవితముతో ఆత్మలోనే ఆనందము పొందుతూ ఆత్మలోనే పరిపూర్ణ సంతృప్తుడై నా వ్యక్తికి చేయవలసిన కర్మ ఏది ఉండదు. ఈ విధంగా ఆత్మలోనే పూర్ణ సంతృప్తి పొందేటువంటి వ్యక్తికి చేయాల్సినటువంటి కర్మ అనేది ఏది ఉండదు. అలాంటి వాళ్ళు కర్మలను విడిచిపెట్టేయవచ్చు. దానికి ఉదాహరణ ఎవరు? జడభరతుడు మీరు చూసినట్లయితే ఆయన కిందటి జన్మలో భరత మహారాజు, క్రితం జన్మలో, దాని తర్వాత ఆయన జింక కింద పుట్టడం జరిగింది భరత మహారాజు. అయితే జింక కింద పుట్టిన తర్వాత మళ్ళా జడభరతుడి కింద ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం జరిగింది. పుట్టిన తర్వాత ఆయనకి ఆ పూర్వజన్మ స్మృతులు అనేవి ఉన్నాయి. ఆయనకు తెలుసు కిందటి జన్మలో ఆయన ఒక జింక కింద పుట్టాడు, అంత క్రితం జన్మలో ఆయన భరత మహారాజు అని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన క్లారిటీ ఉంది ఆయనకి విషయం ఏంటని. ఇందులో మనం వెళ్ళకూడదు, ఇందులో పడకూడదు. మనం కనుక సంసారంలో పడ్డామంటే మళ్ళా పోయినసారి జింకను పట్టుకున్నాం, ఈసారి ఇంకేదైనా ప్రాణిని పట్టుకోవచ్చు. మనకి ఇది అనవసరం అని చెప్పేసి మనం ఒక గోల్లోకి వచ్చామో, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళిపోవాలని చెప్పేసి ఆయన ఎవరితో మాట్లాడకుండా ఒక పిచ్చివాళ్ళ ఉండేవాడు. చివరికి కనీసంగా ఆయన విద్య కూడా నేర్చుకోలేదు. బేసిక్ ఎడ్యుకేషను, కర్మకాండ ఏది నేర్చుకోలేదు ఆయన. కర్మకాండ కూడా నేర్చుకోలేదు ఆయన. కర్మకాండ నేర్పిస్తా అంటే కూడా ఆయన నేర్చుకోలేదు, అని పాటించింది, ఏది చేయలేదు ఆయన. కేవలం ఎప్పుడు కృష్ణుని తలుచుకుంటూ ఉండేవాడు అంతే. ఆ స్థాయి గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ స్థాయిలో ఉండేటువంటి మనిషికి ఎటువంటి కర్మలు అవసరం లేదు. ఆయనకు అవసరం, జడభరతుడికి అవసరం లేదు కర్మలు. ఇప్పుడు ఆయన కర్మకాండ నేర్చుకొని కర్మకాండ పనులు చేయడం అనేది ఏది అవసరం లేదు ఆయనకి, ఏది అవసరం లేదు. అదే ఆత్మానుభూతి పొందినటువంటి మానవునికి తన విద్యుక్త ధర్మ నిర్వహణతో పొందవలసిన ప్రయోజనం ఏది ఉండదు. ఏవైనాను అట్టి కర్మను నిర్వహించకపోవుటకు కారణం గాని, ఇతర జీవులపై ఆధారపడవలసినటువంటి అవసరం కానీ అతనికి ఉండదు. అని ఎవరిపైన కూడా ఆధారపడి ఉండడు. అలాగే ఆయన కర్మ నిర్వర్తించకపోవడానికి కూడా కారణం అనేది ఏది లేదు. ఆయనకు అసలు అవసరమే లేదు, ఆ పని చేయాల్సినటువంటి అవసరమే, ఆ పని వల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు జడభరతుడు ఏం చేయాలి, ఎందుకు చేయాలి పని? మనం ఏమనుకుంటాం, మనకి ఏంటి, మనకు కోరిక ఉంది. మనం ఎందుకు పని చేస్తాం? ఉన్న విషయం చెప్తాం. మనం పనికి ఎందుకు వెళ్తామండి? పనికి ఎందుకు వెళ్తాం మనం? చెప్పండి. ఏదో సంపాదించాలని, ఆ 4 రాళ్ళు కూడా పెట్టాలి, అవునా?
పోషించాలని, ఫ్యామిలీని పోషించాలి. అది అంత సింపుల్గా చెప్పేసాం మనం, ఫ్యామిలీ పోషించాలి అనేది. కానీ ఫ్యామిలీ పోషించాలి అనేదే కాదు మంది, ఇంకా చాలా డీప్గా ఉంటుంది మన డిజైర్. అవునా? అసలు దానికి అంత ఉంటుందా చెప్పండి? ఫస్ట్ మనం ఏమంటే మన పిల్లలు బాగుండాలి, వాళ్ళు సుఖంగా ఉండాలి, మనవాళ్ళు సుఖం. పూర్వజన్మలో వాళ్ళకి బాకీ ఉన్నాం. పూర్వజన్మలో బాకీ ఉన్నాం, సరే. ఎంతవరకు మనం పోషించడం వరకు పోషించేసి మనం ఆపేస్తే అది వేరే విషయం. కానీ ఒక అంతు లేకుండా మనం పనిచేస్తాం, ఉన్న విషయం అది. ఎందుకంటే మనకు అంతులేనటువంటి కోరికలు కూడా ఉంటాయి. అంటే వీళ్ళు బాగుండాలి, ఫస్ట్ మా కొడుకులు బాగుండాలంటాం, తర్వాత పిల్లలు బాగుండాలి, తర్వాత మనవాళ్ళు బాగుండాలంట, తర్వాత మన ముని మనవాడు బాగుండాలంట, తర్వాత ఆ ముని మనవడి కొడుకు పెళ్లిని నేను చూడాలి. అవునా? తర్వాత ముని మనవడి మనవడి పెళ్లిని కూడా నేను చూడాలి. అంటే ఇంకా అంతులేదు దానికి. అదే కదా, ఊరికైనా మనం సింపుల్గా పోషించాలి అని చెప్పి వదిలేస్తాం, కానీ అంత సింపుల్గా వదిలేస్తాం మన మనసు. అంటే అంటే చివరికి ఏంటంటే మనం ఏదో ఒక చిన్న స్కేల్లో అయినా ఒక రాజ్యాన్ని మనం ఏలాలనే ఒక ఫీలింగ్ అయితే ఉంది. మనం ఒక పెద్ద రాజు, ఒక రాణినో అవ్వాలి, అందరూ మనకి పూజ చేయాలి, మనకి ప్రతిష్ట చేయాలి, అందరూ మనని పొగడాలి. అలా చేస్తే చాలా బాగుంటుంది. అలా ఎప్పుడు చేసుకుంటే ఎప్పుడు అందరూ హారాలేస్తూ మనకి పూజలు చేస్తూ ఉండాలి. ఇది మనకు ఉన్నటువంటి కోరిక యాక్చువల్లీ. ఎప్పుడు మనం చాలా ఆనందంగా భోగించాలి అనే కోరిక అనేది ఉన్నది యాక్చువల్లీ. సో అదే ఇప్పుడు జడభరతుడికి అది లేదని చెప్తున్నాను నేను. జడభరతుడికి చూడాల్సినటువంటిది ఏం లేదు. జడభరతుడు ఆయన కిందటి జన్మలోనే ఆయన చక్రవర్తి, ఆయన అన్ని చూశాడు, అన్ని చూసేసి ఇది వేస్ట్ అని చెప్పి వదిలేసి వచ్చేసాడు. ఆయన కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉన్నది. ఈ భౌతికమైనటువంటి విషయాల్లో ఏది లేదు అని తెలుసుకొని అన్ని విడిచిపెట్టేసి ఆయన వనాలకు వెళ్ళాడు. వనాలకు వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళా ఒక లేడీని చూసి, ఆ విధంగా ఒక లేడీ పిల్లని చూసి లేడీ పిల్లని పెంచుకొని మళ్ళా జింక శరీరంలోకి వెళ్లాల్సి వచ్చింది. కాబట్టి ఆయనకి ఆత్మానుభూతి అనేది ఉంది. అంటే ఆత్మానుభూతి అంటే ఆయనకు తెలిసిపోయింది, అంటే ఒక శరీరం తర్వాత ఇంకో శరీరం వస్తుంది అనేది ఆయనకి ప్రాక్టికల్ లెసన్. ఇప్పుడు మనకి థియరీ ప్రాక్టికల్ ఉంటుంది కదా, అది ఎలాగంటే అండి, మీరు సపోజ్ ఎలక్ట్రిసిటీతో పనిచేస్తున్నాను అనుకోండి, ఒకసారి షాక్ కొట్టింది అనుకోండి, మనకు తెలుస్తుంది, మనం ముట్టుకోకూడదు. అలా గ్యాస్లో పనిచేస్తున్నాను అనుకోండి, ఒకసారి చేయి కాలింది అనుకోండి, అవునా, పెనం ముట్టుకుంటే చేయి కాలింది, ఓ కాలుతుంది అనమాట, ఓ ముట్టుకోకూడదు అనమాట, మనం తెలిసిపోతుంది, మనం ముట్టుకోము ఇంకా. అవునా కదా? అలాగా ఆయనకి మనకంటే గుర్తులేదు మన కిందటి జన్మ. అవునా? మన కిందటి జన్మ, అంత కిందటి జన్మ మనకి గుర్తులేదు, కానీ ఆయనకి గుర్తుంది కిందటి జన్మ, అంత కిందటి జన్మ కూడా ఆయనకు గుర్తున్నది. కాబట్టి ఆయనకి క్లారిటీ ఉంది, ఆయనకి అవసరం లేదు ఇక. ఇప్పుడు ఆయన మళ్ళా ఆయన ఇట్లాంటి కర్మలలోకి వెళ్ళడు, ఎందుకంటే అతనికి 100% క్లారిటీ అనేది ఉన్నది. మళ్ళీ ఇప్పుడు ఆయనకి ఏంటి, ఇప్పుడు నేను ఒక క్షత్రియుడిని, నేను రాజ్యాన్ని వెళ్ళాలి, పక్కన వీడిని ఓడించాలి, వాడిని ఓడించాలి, మళ్ళీ రాజ్యాన్ని సంపాదించి ఏం చేయాలి అని తెలుసు. మొత్తం అంతా వదిలేసి వచ్చేసి జింక పిల్ల కింద పుట్టాను. జింక పిల్ల కింద పుట్టి ఎంత దారుణమైనటువంటి అది డిఫీట్. అది ఎక్కడికో వెళ్దాం అనుకున్నవాడు ఎక్కడికో వెళ్ళాడు, ఆయన పైకి వెళ్దాం అనుకున్న ఆయన కిందకి వెళ్ళిపోయాడు. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జాగ్రత్తగా ఉంటాడు, ఆయనకు అవసరం లేదు. కానీ ఏమవుతుందంటే, అయితే జనక మహారాజు ఆయన కేవలం కర్మలను నిర్వర్తించుట ద్వారానే పరిపూర్ణత్వం సాధించగలిగినాడు. ఆయన జనసామాన్యులకు బోధించే కొరకే నీవు కర్మను చేయవలెను. జనక మహారాజు ఆత్మానుభూతి కలిగినా కూడా ఆయన విదేహ మహారాజు అని కూడా పిలుస్తాం. ఆయన దేహం కాదని ఆయనకి సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉంది. ఆయన చాలా మహాజనుడు, మహాభక్తుడు జనక మహారాజు. అంత గొప్ప భక్తుడు అయినా కూడా ఆయన ఎప్పుడు కూడా ఆయన చేయవలసినటువంటి కర్మలని ఆయన విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆయన ఏం చేశారంటే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి. ఓకే, యద్యదాచరతి శ్రేష్ఠ, శ్రేష్ఠుడైనటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి పనులు చేస్తాడో సామాన్య జనులందరూ చేస్తారు. కాబట్టి ఆదర్శవంతమైనటువంటి కర్మ ద్వారా అతడు దానిని ప్రమాణంగా నెలకొల్పినను దానినే లోకమంతను అనుసరించును. ఆయన ఒక ప్రమాణం కింద చేస్తాడు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు? ఇప్పుడు జనక మహారాజు ఆయన పెళ్లి చేసుకున్నట్టుగా, ఓకే, ఆయన పిల్లలు అన్నట్టు, లేకపోతే ఆయన రాజ్యాన్ని ఏలినట్టుగా, ప్రతిరోజు ఆయన ఏదో కర్మకాండ చేస్తున్నట్టు, ఓకే, అలా చూపిస్తాడు ఆయన అని చేస్తున్నట్టుగా, ఆయన అలా ఉన్నట్టు. కానీ ఆయనకి లోపల మాత్రం ఆయన మహాభక్తుడు, ఆయనకి ఏది అవసరం లేదు యాక్చువల్. ఆయన కేవలం భక్తి, కృష్ణ భగవానుడు తప్పితే ఏం అవసరమే లేదు ఆయన జనక మహారాజు.
సో కాబట్టి ఆయన ఎందుకు చేస్తున్నాడు చెప్పండి? ఎందుకు చేస్తున్నాడు? మరి జనక మహారాజు ఎందుకు చేస్తున్నాడు? మిగిలిన సంపూర్ణమైన వాళ్ళందరికీ కూడా ఆయన ఆదర్శంగా ఆదర్శంగా ఉండాలి. ఆయన చూసి గొప్పవాడిని మిగిలిన వాళ్ళంతా ఫాలో అవుతారు కాబట్టి. ఆయన ఫాలో అయిపోతే ఎవరు ఫాలో అవ్వరు. అలా ఇది ఏమవుతుంది అండి, ఒక రాజు చేసినటువంటి పనిని అందరూ చేయడానికి ప్రయత్నం చేస్తారు, అవునా? ఇప్పుడు ఆయన సడన్ గా ఆయన వదిలేశారనుకోండి అన్ని పనులని, మిగతా వాళ్ళు కూడా సడన్ గా ఇమిటేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అదొక రిస్క్ ఉంటుంది అనమాట. మిగతా వాళ్ళందరూ కూడా సడన్ గా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఫ్యామిలీలోంచి ఓ రాజు చేస్తున్నాడు కాబట్టి మేము వెళ్ళిపోతామా, ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు రాజు, మేమందరం కూడా సడన్ గా వెళ్ళిపోతే మిగతా వాళ్ళందరూ అంటే వాళ్ళు ఇల్లు వదిలేయడం ప్రాబ్లం కాదు, అక్కడ కర్తవ్యాన్ని వదిలేయడం ప్రాబ్లం. కర్తవ్యాన్ని వదిలేయడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే అది పాపాన్ని కలుగజేస్తుంది. కృష్ణ భగవానుడు చెప్తాడు, నువ్వు యుద్ధం చేయకపోవడం వల్ల పాపం చేస్తున్నావా? మన పని మనము చేయకపోవడమే ఒక పాపం, చేయకపోవడం కూడా పాపమే. మనం అనుకుంటాం చేస్తేనే పాపం వస్తుందేమో అని. మనం చేయాల్సినటువంటి పని చేయకపోతే అది కూడా ఒక పాపమే. కాబట్టి చెయ్యకుండా కూడా ఉండకూడదు. కాబట్టి అది కూడా ఏంటి, సంపూర్ణమైన జ్ఞానం లేకుండా చేయకుండా ఉండకూడదు. సంపూర్ణమైన జ్ఞానంలో చేయడం అనేది వేరే విషయం. ఒక పూర్ణ స్థితి అనేది ఉంటుంది, ఆ స్థితిలో వాళ్ళు వదిలేయడం అనేది వేరే విషయం. ఊరికేనే వదిలేయడం అనేది మంచిది కాదు. ఎస్పెషల్లీ నలుగురికి కూడా అది సమాజంలో ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ అయిపోతుంది. అందరూ కూడా అలాగే చేస్తారు తర్వాత. కాబట్టి కృష్ణుడు కూడా అంటున్నాడు, నాకు ఎటువంటి కర్మ కర్తవ్యం అనేది లేదు. కృష్ణ భగవానుడు కూడా అంతే కదా. కృష్ణ భగవానుడు ఆ వైరాగ్యంలో ఆయన సంపూర్ణమైనటువంటి వైరాగ్యం, ఆయన ఒక ఐశ్వర్యం, అది షడైశ్వర్యాల్లో ఒక ఐశ్వర్యము, సంపూర్ణమైనటువంటి వైరాగ్యము. ఆయనకి పూర్ణ వైరాగ్యం ఉంది. ఆయనతో ప్రపంచమంతా ఆయనదే. మనం చూస్తున్నాం విష్ణుమూర్తి లేకపోతే వెంకటేశ్వర స్వామి చాలా అందంగా బంగారం అంతా వేసుకుని ఉంటాడు, చాలా అలంకారం చేసుకుని ఉంటాడు. లక్ష్మీదేవి సేవిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి స్వయాన లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య. అయితే మరి ఆయన ఇంత భోగ విలాసాల్లో ఉండేటువంటి, భోగిస్తూ ఉండేటువంటి ఒక భౌతికమైనటువంటి పురుషుడిలాగా ఉంటాడా విష్ణుమూర్తి? కృష్ణుడు చెప్పండి. పూర్తి వైరాగ్యంతో ఉంటాడు, సంపూర్ణమైనటువంటి వైరాగ్యంతో. ఆయన పైన ఎంత బంగారం ఉన్నా కూడా ఆ బంగారం అనేది దివ్యమైనటువంటి ఆభూషణాలు, అవన్నీ కూడా భౌతికమైనటువంటివి కావు. మొదటి విషయం అది. ఆయన వేసుకున్నటువంటి ఆభరణాలన్నీ కూడా దివ్యమైనటువంటివి. అనేక దివ్యాభరణం అని వస్తుంది కదా మనకి 11th చాప్టర్లో. ఆ దివ్యమైనటువంటి ఆభరణాలు అవన్నీ కూడా భగవంతుడితోటి సమానమైనటువంటి ఆభరణాలు అవన్నీ మనం వేసుకున్నటువంటి బంగారం కాదు, మొదటి విషయము. రెండో విషయము, ఆయన అందము బంగారం వేసుకోవడం వల్ల ఆయనకు అందం రాదు. ఆయన భూషణాలకి ఆయన అందాన్ని కలుగజేస్తారు. భూషణాంగం అంటారు. భూషణాంగం అంటే ఆయన వేసుకున్నటువంటి ఆభూషణాలకే ఆయన ఆభూషణం. అంటే ఆయన ధరించలేదు ఆభూషణాలని. ఆభూషణాలు ధరించడం వల్ల ఆభూషణాలకి అందం కలిగింది ఆయన వల్ల. ఆయనకు అవసరం లేదు. ఆయన అనుకుంటే ఒక్క నిమిషంలో అన్ని వదిలేయగలడు. శ్రీ చైతన్య మహాప్రభు 24 సంవత్సరాలలో తన పడుచు భార్యని వదిలేశాడు. తన తల్లిని కూడా వదిలేసి ఆయన సన్యాసం తీసుకున్నాడు. ఆయనకి ఎటువంటి కనెక్షన్ అనేది ఉండదు. ఆయన జడభరతుడు, ఆయన ఋషభదేవుడి కింద వచ్చినప్పుడు ఆయన మొత్తం అంతా వదిలేసి అలా వెళ్ళిపెడతాడు. ఋషభదేవుడు అసలు ఎలా వదిలి వెళ్ళిపోతాడంటే అసలు ఆశ్చర్యం. ఆయన విడిచిపెట్టినట్టుగా ఎవరూ విడిచిపెట్టలేదు ప్రపంచంలో. అంత వైరాగ్యంతో ఆయన ఉంటాడు. అంత వైరాగ్యం ఉంటుంది భగవంతుడికి. అదే అర్థం కాదు, భగవంతుడి తత్వం జనాలకు అర్థం కాదు. కృష్ణుడిని చూసి చాలా మంది అపార్థం చేసుకుంటారు. కృష్ణుడు ఏంటి, మీ కృష్ణుడు ఈ రాసలీలలు చేస్తాడేంటి, వస్త్రాలను అపహరణం చేస్తాడేంటి, అలాగా నృత్యం చేస్తాడేంటి, రాత్రిపూట 16,000 మంది భార్యలు ఏంటి అంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇది, కృష్ణుడు అన్ని ఆభరణాలు వేసుకొని ఉండవచ్చు, రాత్రిపూట ఆయన నృత్యం చేయవచ్చు, 16,000 మంది భార్యలు ఉండవచ్చు. ఎంత ఉన్నా కూడా ఆయన సంపూర్ణమైనటువంటి వైరాగ్యం మూర్తి భగవంతుడు. ఆయనకి భోగించాలి అనేటువంటిది ఏది లేదు. ఆయనకి కావాల్సినది ఏది లేదు. మరి ఎందుకు అలా చేశారంటే అదంతా ఒక లీల. ఎవరైతే
ఆయన పట్ల ఒక విధంగా సేవాభావం చూపిస్తారో వాళ్ళ పట్ల అదే భావాన్ని ఆయన చూపిస్తున్నాడు అంతే. కొంతమంది నేను భగవంతుడు నాకు భర్త కింద కావాలి అని వాళ్ళు చాలా తీవ్రంగా కోరుకున్నారు కాబట్టి భగవంతుడు వాళ్ళకి అది శాంక్షన్ చేశాడు అంతే. కొంతమంది ఋషులు మునులు మేము కూడా భగవంతుడితోటి ప్రణయ కలాపములాగా ఉండాలి, ప్రేయసిలాగా ఉండాలని వాళ్ళు కోరుకున్నారు కాబట్టి కిందటి జన్మలో రామావతారంలో ఉన్నప్పుడు, కాబట్టి వాళ్ళకి అలా రెసిప్రోకేషన్ ఇస్తున్నాడు. ఓకే సరే మీరు ఈ విధంగా గోపికల్లాగా రండి అని. కానీ ఆయనకి భోగించాలనేది లేదు. అలాగే రాణులు కూడా రాత్రి మనం చూస్తాం భాగవతంలో వాళ్ళు ఎంతో అందంగా ఉన్నారంట రాణులు. అయితే కృష్ణ భగవాన్ వాళ్ళు చాలా అందంగా వాళ్ళ కళ్ళతోటి చూసేవాళ్ళంట భగవంతుడికేసి. కానీ భగవంతుడు ఎటువంటి చలన ఉండేది కాదంట. భగవంతుడు వాళ్ళని చూసి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండేది కాదు అని భాగవతంలో చెప్తారు. ఇది మనం తెలుసుకోవాలి, కృష్ణుడు ఎవరు అని తెలుసుకోవాలి, కృష్ణుడు ఏం చేస్తున్నాడు. అందుకని ఇవన్నీ కూడా చాలా నిగూఢమైనటువంటి రహస్యాలు, ఎవరికి అర్థం కాదు కృష్ణతత్వం అనేది. అయితే కృష్ణుడు తన కర్మలని నిర్వహించాలి, ఎందుకంటే చేస్తున్నాడంటే లోకాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. కృష్ణుడు కానీ తన కర్మలను చేయకపోతే లోకాలన్నీ నాశనం అయిపోతాయి. ఎందుకంటే కృష్ణుడు ఏం చేస్తాడో అందరూ అదే చేస్తారు, జనాలు అందరూ అదే చెప్తారు. కృష్ణుడు ఇలా చేశాడు కాబట్టి మనం అలా చేస్తాం. కృష్ణుడు ఏం సెట్ చేస్తే అదే మనకి ప్రమాణం. లోకంలో ఉండే వాళ్ళందరికీ ప్రమాణం కృష్ణుడే ప్రమాణం. కృష్ణుడు ఈ విధంగా చేశాడు కాబట్టి మేము ఇలా చేస్తాం. కృష్ణుడు ఆయన వెళ్ళాడు చదువుకోవడానికి సాందీపని దగ్గరికి, కాబట్టి మనం అందరూ కూడా చదువుకోవడానికి వెళ్తున్నాం. కృష్ణుడు కూడా ఆయన తల్లిదండ్రులు చాలా బాగా చూసుకున్నాడు కాబట్టి మనం కూడా తల్లిదండ్రులను బాగా చూసుకుంటాం. కాబట్టి కృష్ణుడు ఏం చేస్తే మనం అదే రిపీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో రాముడు ఇలా చేశాడని చెప్పుకుంటారు చాలా మంది. రాముడు ఇలా చేశాడు, ఈ విధంగా పూజ చేశాడు, ఈ దేవతను పూజ చేశాడు కాబట్టి మేము ఈ దేవతను పూజ చేసామని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. కాబట్టి ఎందుకంటే రాముడు పూజ చేశాడు కాబట్టి. అంతే, రాముడు చేస్తేనే చేస్తారు అందరు అంతే. ఆయన ఏం చేశాడో అందరూ అదే చేస్తారు. ఆయన చేయకపోతే ఎవరు చేయరు అంతే. కాబట్టి కృష్ణుడు ఆయన ఎప్పుడు తన పనిలో ఆయన ఉంటాడు, నిమగ్నమై ఉంటాడు. అంటే అవతారంలో వచ్చినప్పుడు అవతారంలో ఉండేటువంటి లీలలను చేస్తుంటాడు. ఏ సమయానికి ఏ పని చేయాలో ఆ వర్ణాశ్రమ ధర్మాల ప్రకారంగా సాగిపోతూ ఉంటుంది ఆయన అవతారం అనేది. అంటే ఏదో ఇప్పుడు నరసింహ అవతారము అది ఒక స్పెషల్ అవతారం, అలా కాకుండా నరసింహ అవతారం, మత్స్య అవతారం కాకుండా, వరాహ అవతారం కాకుండా అంటే మనిషి రూపంలో వచ్చినటువంటి అవతారాలు. వామనుడు కింద వచ్చాడు, వచ్చిన వెంటనే ఆయన ఉపనయనం చేయించుకుంటాడు. అలాగా చైతన్య మహాప్రభు కింద వచ్చాడు, వచ్చినప్పుడు ఆయన అన్ని కూడా టైం టు టైం వెళ్ళిపోతుంటాయి. రాముడి కింద వచ్చినప్పుడు అన్ని కూడా ఆయన పనులన్నీ చేస్తుంటాడు ఆయన. ఓకే, సమయానికి ఆయన పెళ్లి చేసుకుంటాడు, ఆ సమయానికి ఆయన యుద్ధం చేస్తాడు, ఎవరితోనే చేయాలంటే ఎవరితోనే యుద్ధనీతి చేస్తాడు, అన్ని చేస్తాడు. ఓకే, కృష్ణుడి కింద వచ్చినప్పుడు కృష్ణుడు యుద్ధాన్ని నడిపించాడు, ఎన్నో స్ట్రాటజీస్ చేశాడు. వీళ్ళతోటి పాండవులు కౌరవుల మధ్యలో రాయబారం చేయడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత రథసారథి అయ్యాడు. తర్వాత కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపించిన తర్వాత భగవద్గీత చెప్పడం జరిగింది, అవునా. తర్వాత ఇంకా చాలా కథ జరుగుతుంది. సో ఈ విధంగా కృష్ణుడు ఎప్పుడు కూడా తన పనిని తను చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన తన పనిని మానేస్తే కనుక జనాలందరూ కూడా మానేస్తారు. కాబట్టి నేను నా కర్మలను జాగ్రత్తగా నిర్వహించుటలో విఫలుడైనచో మానవులందరూ తప్పక నా మార్గంలో అనుసరించరు. నేను నా కర్మలను నిర్వర్తింపనిచో లోకములన్నీ నాశనములకు గురి కావలసి వచ్చును. కృష్ణుడి పని ఏంటి అంటే సృష్టి, స్థితి, లయ మూడు కూడా ఆయన పనే. కృష్ణుడు చెప్తాడు, అహం ఆదిశ్చ మధ్యం చ అంతమేవచ. ఆది, అంతము, మధ్యము అన్ని కృష్ణుడే. అంటే పుట్టబోయేది, పుట్టేది, పుట్టించేది, పుట్టించిన దాన్ని నాశనం చేసేది, అన్ని పని మొత్తం పని ఆయనదే. అంటే ప్రపంచాలన్నీ ఆయన నుంచి వస్తున్నాయి, ఈ భౌతిక జగత్తంతా ఆయన నుంచి వచ్చింది, ప్రపంచం అంతా ఆయన నుంచి వచ్చింది, ప్రపంచంలో ఉండేటువంటి తత్వాలన్నీ ఆయన నుంచి వచ్చాయి, ఆయన చేత పోషింపబడుతున్నాయి, తర్వాత ఆయనలోనే లయమైపోతున్నాయి. జీవులందరూ ఆయన నుంచి వస్తున్నారు, జీవులందరూ పుట్టడము, కాసేపు పోషింపబడము, తర్వాత చనిపోవడము, అంతా కూడా భగవంతుడి యొక్క పని. ఇదంతా కూడా కృష్ణుడి పని. ఆయన పని ఆయన పక్కాగా 100% కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తాడు. ఎటువంటి తేడా అనేది ఉండదు. ఎందుకంటే ఆయన పని చేయకపోతే ఇప్పుడు సూర్యుడు ప్రతిరోజు పొద్దునే ఉదయిస్తున్నాడు. ఎవరి భయానికి చేస్తున్నాడు సూర్యుడు? సూర్యుడు కృష్ణుడి భయానికి చేస్తున్నాడు. ఇది మనకు వేదం చెప్తుంది. భాగవతంలో కపిల భగవానుడు కూడా చెప్తాడు, మద్ భయాత్, నా భయం వల్ల సూర్యుడు
ప్రతిరోజు ఉదయిస్తున్నాడు. నా భయానికి చంద్రుడు వస్తాడు, నా భయానికే బాణాలు పడతాయి. అంటే భగవంతుడు అంటే భయపడతాయి మొత్తం ప్రకృతి అంతా. మయాధ్యక్షైన ప్రకృతి సూయతే సచరాచరం. ఈ ప్రకృతి అంతా కూడా భగవంతుడి యొక్క ఆధ్వర్యంలో నడుస్తుంది. అది భగవంతుడి భయానికి భయపడతారు అందరు. దేవుడు అంటే, భగవంతుడు అంటే అందరికీ భయమే. సో అందరూ భయంతో వాళ్ళ సమయానికి వాళ్ళ వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. భగవంతుడి భయానికి చేస్తారు అందరు. ఓకే, ఇలాగైతే ఒక ఆఫీసర్ చూస్తే మనం భయం వేస్తుంది. అమ్మో సార్ వచ్చేస్తాడు, బాస్ వస్తాడు, బాస్ వచ్చేస్తున్నాడు. సో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం ఆఫీస్కి. అవునా, బాస్ వచ్చేస్తున్నాడు. అలాగే భయపడతారు, వాళ్ళు భయానికి చేస్తున్నారు. అందరు గుర్తుపెట్టుకున్నారు. మద్ భయాత్ అని చెప్తారు కపిల భగవాన్. సో అందరు ఇప్పుడు భగవంతుడు మరి ఆయన పనిని ఆయన కరెక్ట్గా చేయాలి కదా. భగవంతుడు కూడా ఆయన పని చేయకపోతే సూర్యుడు కూడా రాడు సమయానికి. సూర్యుడు ఏమనుకుంటాడు, ఆయన కృష్ణుడే చేయట్లే కదా పనిని, నేను ఎందుకు చేయాలి పనిని, నేను ఇవాళ లీవ్ వేసేస్తాను, ఇవాళ నాకు హాలిడే, నేను రాను. వారాలు కూడా అట్లాగే అనుకుంటాయి, గాలి కూడా అలాగే అనుకుంటుంది, అన్ని నిప్పు కూడా మండదు, నేను ఎందుకు పని చేయాలి, భగవంతుడే పని చేయడు కదా అట్లా. కాబట్టి జీవులందరూ కూడా శాంతిని ధ్వంసం చేసిన వాడిని అవుతారు. సో కాబట్టి భగవంతుడు 100% పర్ఫెక్ట్ గా ఆయన ధర్మాన్ని నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన చేయాల్సిన ఆయనకి అసలు అటువంటి కర్తవ్యం లేదు, అయినా కూడా ఆయన పని చేస్తున్నాడు. సృష్టి స్థితి లయ. ఏ విధంగా బ్రహ్మదేవుడి కింద వస్తాడు, విష్ణుమూర్తి కింద వస్తాడు, శివుడి కింద వస్తాడు, వచ్చి సృష్టి స్థితి లయని చేస్తున్నాడు భగవంతుడు కృష్ణుడు. ఆయన డ్యూటీని, ఆయన కర్తవ్యాన్ని ఆయన చేస్తున్నాడు. ఆయనకి ఎటువంటి కర్తవ్యం లేదు, అయినా కూడా చేస్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి, ఎవరికి, పామరులకి, అంటే బద్ధ జీవులకి, మనలాంటి బద్ధ జీవుల కోసమని భగవంతుడు చేస్తాడు. ఓకే, కాబట్టి అజ్ఞానులైనటువంటి మనసులు కలత చెందినట్లుగా విద్వాంసుడు వారి కర్మలను మానమని ప్రేరేపింపరాదు. కాబట్టి అజ్ఞానులని ఎప్పుడు కూడా వాళ్ళని మానేయమని చెప్పకూడదు పనిని. అంటే ఒక్కసారిగా మనం ఏంటంటే అలా పని మానేయకూడదు. మనం కృష్ణ చైతన్యంలోకి వచ్చాము, వచ్చిన తర్వాత మనం ఏం చేసాం, కృష్ణ చైతన్యంలోకి వచ్చినప్పుడు పనులని మానేసామా చెప్పండి? మనం చెప్పారా ఎవరైనా? మన 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 సిస్టమ్ ప్రకారంగా ఎవరైనా మీకు చెప్పారా? ఓకే మీరు ఇప్పుడు మొదలెట్టారు కదా, ఓ పని చేయండి, ఇప్పుడు ఆశ్రమానికి వచ్చేసేయండి, ఇంకా అన్ని వదిలేసాను చెప్పారు ఎవరైనా మీకు అట్లా? చెప్పండి. చెప్పలేదు ప్రభుజీ. మీ గృహస్థ ధర్మాన్ని మీరు నిర్వర్తించమని చెప్తున్నారు. మీరు మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి, మీరు భగవంతుడి యోగం చేయండి అని చెప్పారు. భక్తి యోగం భక్తి జపం చేయమని. కానీ మీరు జపం చేస్తూ చేస్తూ మీలో చాలా మటుకు వైరాగ్యం వచ్చిందా లేదా చెప్పండి? చాలా తేడా వస్తుంది. 100% రాకపోయినా ఎంతో కొంత 20%, 30%, 40% ఎంతో కొంత శాతం అయితే ఒకప్పట్లో లేదు. ఒకప్పుడు ఉన్నటువంటి ఆసక్తి ఇప్పుడు లేదు. అవునా, ఒకప్పుడు ఆసక్తి అంటే బంధనాలు అంటే నిజంగానే అదేదో చేతులు కాళ్ళు కట్టేసినట్టుగా అనిపించేదేమో ఒకప్పుడు. బంధువులు అంట, పేరు కూడా పేరులోనే ఉంది, బాంధవ్యం, బంధువు, ఇవన్నీ కూడా బంధనం నుంచి వస్తుంది వర్డ్ కదా, కట్టేసినట్టుగా అనిపిస్తుంది. సో అలా అనిపించకపోవచ్చు. యాక్చువల్లీ మనం భక్తి చేయగా ఇంకా చాలా భక్తి చేయగా అసలు మనకి డిటాచ్మెంట్, వైరాగ్యం అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో అది అవసరం. అంటే జనాలలో మనకు కావాల్సింది ఏంటంటే, జీవులందరిలో చేయాల్సింది ఏంటంటే, ఈ పామరులైనటువంటి జనులు మనము అంటే బద్ధ జీవులము, మనకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఏంటంటే, ట్రీట్మెంట్ కావాలి. ఓకే, ఎక్కడున్నామో అక్కడ ఉండి మనకి మెడిసిన్ వేసుకుంటూ ఉండాలి. ఓకే, మనం కర్మయోగాన్ని చేయాలి అంటే భగవంతుడి భక్తిని చేయాలి, మన విద్యుక్త ధర్మాలని మనం చేయాలి, భగవంతుడి భక్తిని చేయాలి ముఖ్యంగా. అలా చేయడం వల్ల మన ట్రీట్మెంట్ నడుస్తుంటుంది. ఆ ట్రీట్మెంట్ నడవడం వల్ల మనకి వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యం వచ్చినప్పుడు అప్పుడు మనము ఒక స్థితికి వస్తాం అనమాట. ఆ స్థితికి వచ్చినప్పుడు అప్పుడు బ్రహ్మభూత స్థితికి వస్తాం. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి. ఎవరైనా వచ్చారండి బ్రహ్మభూత స్థితిలో ఉన్నారా? హరే కృష్ణ. నా శోచతి నా కాంక్షతి. బ్రహ్మభూత స్థితిలో ఎవరెవరు ఉన్నారు? చేతులు ఎత్తండి. లేరు మాత ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, అంతవరకు అంత తొందరగా రాలేదు ప్రభుజీ. హరే కృష్ణ. సో బ్రహ్మభూత స్థితికి వెళ్ళాలి. యాక్చువల్లీ బ్రహ్మభూత స్థితికి వెళ్ళాలి. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి. బ్రహ్మభూత స్థితికి వెళ్ళాలంటే భగవంతుడి భక్తి చేయాలి. అవ్యభిచారిని భక్తి యోగిన సేవతే సగుణాన్ సమతీతి అయితే బ్రహ్మభూయాయ కల్పతే. అప్పుడు మనలో ఎటువంటి కలత, బెంగ అనేవి ఉండవు.
ఇప్పుడు మనం శోకం అనేది ఉండదు ఇంకా. ఓకే, ఇప్పుడు అయిపోయిన వాటి గతం గురించి బాధపడడము, వర్తమానం గురించి శోకించడము, లేకపోతే భవిష్యత్తు గురించి బెంగపడడము, ఇవన్నీ కూడా ఉండవు బ్రహ్మభూత స్థితికి వచ్చినప్పుడు. ఆ బ్రహ్మభూత స్థితి కోసమని మనం ప్రయత్నం చేయాలి. చేయడానికి మనం ఏం చేయాలంటే భక్తి యోగాన్ని, మన కర్మని చేయాలి, కాకపోతే కరెక్ట్గా చేయాలి. మనం ఏం చేసాము, మన పనులని మనం రెగ్యులేట్ చేసుకున్నాం. కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత ఏం చేసామంటే అనాచారాలను విడిచిపెట్టాం, సదాచారాన్ని పట్టుకున్నాం. కృష్ణేర సంసారకరి చాడి అనాచారం అంటే చెడ్డ పనులని పక్కన పెట్టి ఆ చేయకూడనటువంటి పాపాలని పక్కన పెట్టేసి మనం చేసే పనులని ఇంకా చక్కగా చేయడము, అందులో భక్తిని జోడించుకొని భక్తిని చాలా చక్కగా చేస్తున్నాం. ఇలా చేస్తూనే మనకి పరిపూర్ణత వస్తుందే కానీ ఎవరో వచ్చేసి ఒక సాధువు వచ్చేసి ఏదో 4 మాటలు చెప్పేసి, సపోజ్ ఇలా చెప్పారనుకోండి, ఇదంతా మాయ, జగమే మాయ, బతుకే గోల, జగత్ మిథ్య అని ఏదో ఇట్లా పిచ్చిగా మాట్లాడేసి, ఓకే ఇదంతా మిథ్య, ఇదంతా నిజంగా మీకు కనిపించేదంతా ప్రపంచం అంతా ఉత్తుట్టి, కాబట్టి మీరు అందరూ పనులు మానేసేయండి, ఏ పని చేయొద్దు, ఇదంతా వేస్ట్, చేయొద్దు, మానేసేయండి అని చెప్పేసి ఏదో పని చేయించేసి అలా చేయించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అది ఒక పెద్ద డిస్టర్బెన్స్ అవుతుంది. అవునా? అలా చేయకూడదు అని చెప్తున్నాడు కృష్ణుడు. అలా చేయకూడదు, అది కాదు పద్ధతి. మనం ఏం చేయాలి? ప్రచారం చేయాలి. ప్రచారం చేసినప్పుడు మనం ఎలా చేయాలి ప్రచారాన్ని? మన ప్రచారం ఇలా ఉంటుందా? ఇదిగో మీకు కనిపిస్తుంది కదా ఈ ప్రపంచం అంతా, ఇది నిజం కాదు, ఇది ఒక మిథ్య, జగత్ మిథ్య, బ్రహ్మము సత్యం. కాబట్టి బ్రహ్మము సత్యము, జగత్ మిథ్య, కాబట్టి జగత్తును వదిలేయండి. వద్దు, జగత్ ఎందుకు మీకు, మిథ్య పనులు ఎందుకు చేస్తున్నారు? చేయొద్దు, ఏ పని చేయొద్దు. కూర్చొని అలాగా ఆ నిరాకారం పైన అలాగే ధ్యానం చేస్తూ ఉండండి. ఇలా చెప్తే డిస్టర్బెన్స్ అవుతుంది, అలా చెయ్యొద్దు అని చెప్తున్నాడు కృష్ణుడు. చెయ్యొద్దు, అలా చెప్పొద్దు, అది తప్పు అని చెప్తున్నాడు కృష్ణుడు. మరి ఏం చెప్పాలి? ప్రచారం చేయాలి. ప్రచారం చేయడం అంటే ఏంటి? జనాలను ఇంకా పని చేయించమని చెప్తున్నాడు ఇక భగవంతుడు. వాళ్ళ చేత ఇంకా బాగా పని చేయించడం అంటే ఇంకా మళ్ళీ గొడ్డు చాకరీ చేయించమని కాదు. పని చేయించడం అంటే చేయవలసినటువంటి పని, అంటే కర్మయోగాన్ని, అంటే భక్తిని చేయించాలి. ఏం చేయించాలి? భక్తి చేయించాలి. అంటే భగవంతుడి పూజని చేయించాలి మంచిగా, అందరి చేత అందరికి కన్విన్స్ చేసి చెడ్డ పనులను ఆపేసేయండి, పాపాలను విడిచిపెట్టండి, కృష్ణేర సంసార కడి చాడి అనాచారం, బోలో కృష్ణ, భజో కృష్ణ, కరో కృష్ణ శిక్ష. దయచేసి మన అందరు చెప్పాల్సింది ఏంటంటే, దయచేసి మనం ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. పామురులని అంటే బద్ధజీవులనే, మనం కూడా బద్ధజీవులమే, కానీ మన పని ఏంటండి, వెళ్ళి ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు, డిస్టర్బెన్స్ చేయొద్దు. వాళ్ళకి ఏం చెప్పాలంటే, దయచేసి మీరు కృష్ణుని భజించండి, కృష్ణుని పూజించండి, కృష్ణుడు మీ తల్లి, కృష్ణుడు మీ తండ్రి, కృష్ణుడు మీకు చాలా సుహృతుడు, మీరు కృష్ణుడిని మర్చిపోయారని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి, అంతే. ఇదే మనం చేయాల్సి. అలా చేయకుండా మనం ఇంకెటువంటి ప్రచారం చేసినా కూడా అది జనాలకి చాలా చేటు కరిగజేస్తుంది. అది కరెక్ట్ అయినటువంటి ప్రీచింగ్ కాదు, ఆ సిద్ధాంతం కూడా కరెక్ట్ కాదు, జగత్ మిథ్య అనేటువంటి ప్రిన్సిపల్ తప్పది. అండ్ అలా చెప్పడం వల్ల కూడా ఏమవుతుందంటే డిస్టర్బెన్సే అవుతుంది మొత్తం సొసైటీలో, ఎటువంటి లాభం అనేది ఉండదు, పుట్టి నష్టమే అవుతుంది. ఓకే, హరే కృష్ణ. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోగ్రామ్కి చూద్దాం.